రోజుకు 2 టాబ్లెట్లు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బీబెటర్ తో బరువు తగ్గండి కేవలం 699 రూపాయలు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కోవిడ్ అటాక్ అయిన పేషెంట్స్లో స్మోకింగ్ అలవాటు కానీ, ఆల్కహాల్ అలవాటు కానీ, లేకపోతే స్టిరాయిడ్స్ ఎక్కువ యూస్ చేయడం వల్ల హిప్ బోన్ అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుందండి. అసలు హిప్ బోన్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఏవిఎన్ అనే సమస్య వస్తుందండి. అసలు ఈ ఏవిఎన్ సమస్య అంటే ఏంటి, దీనికి ఎలా జాగ్రత్తలు తీసుకోవచ్చు, రోబోటిక్ ద్వారానే దీనికి ఖచ్చితమైన చికిత్సలు ఉన్నాయని అంటున్నారు. అసలు ఎంతవరకు నిజమిది అనే విషయాలు వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆదర్శ్ అనపరెడ్డి గారు, ఆర్థోపెడిక్ బోన్ సర్జన్ ఫ్రమ్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్. డాక్టర్ గారితో మాట్లాడి ఏవిఎన్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, అసలు ముందుగా ఈ ఏవిఎన్ అంటే ఏంటి? ఏవిఎన్ అన్న ఫుల్ ఫామ్ ఏ వాస్క్యులర్ నెక్రోసిస్ అంటారు దాన్ని. ఏవిఎన్ అంటే ఏంటంటే బేసిక్గా ఈ మోడల్ చూపిస్తాను మీకు. హిప్ జాయింట్, తుంటి జాయింట్ అంటే ఏంటంటే ఒక బాల్ ఉంటుంది, ఒక కప్ ఉంటుంది. ఓకే, సో ఈ బాల్ ఉంటుంది, కప్ ఉంటుంది. ఈ బాల్ ఈ కప్లో మంచిగా ఫ్రీగా మూవ్మెంట్ అవుతుంది అనమాట. ఈ బ్లూ కలర్ది కనిపిస్తుంది మీకు, ఇది గుజ్జు అనమాట. దీన్ని కార్టిలేజ్ అంటాం. దీని మీద కూడా ఉంటుంది అండ్ కప్లో కూడా ఉంటుంది కార్టిలేజ్. ఈ రెండింటి మీద ఉండటం వల్ల మంచిగా ఫ్రీ మూవ్మెంట్ అవుతుంది. అందుకని తుంటి జాయింట్ 360 degrees మూవ్మెంట్ చేయగలుగుతాం. ఇప్పుడు ఈ కార్టిలేజ్ హెల్తీగా ఉండాలంటే దానికి ఒక రక్తం రావాలన్నమాట, బ్లడ్ సప్లై రావాలి. ఆ బ్లడ్ ఎక్కడి నుంచి వస్తుంది? బోన్ నుంచి వచ్చి ఇట్లా ట్రావెల్ అయ్యి ఇక్కడికి సప్లై చేస్తుంది. అది ఉండటం వల్ల అది మంచిగా హెల్తీగా ఉంటుంది. కొన్ని కారణాల వల్ల ఆ బ్లడ్ సప్లై ఇక్కడ బ్లాక్ అయిపోతుంది, ఒక ట్రాఫిక్ జామ్ లాగా బ్లాక్ అయిపోతుంది. అది బ్లాక్ అవడం వల్ల దీనికి బ్లడ్ సరిగ్గా చేరక డ్యామేజ్ అవడం స్టార్ట్ అవుతుంది. సో డ్యామేజ్ అయినాక, ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అయినాక ఆ రౌండ్ ఉండాల్సింది కొంచెం షేప్ అవుట్ అవడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకా సివియర్ స్టేజ్లో చూస్తే, ఈ స్టేజ్లో చూస్తే కంప్లీట్గా కాలీఫ్లవర్ షేప్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇది ఇట్లా షేప్ అవుట్ అవడం వల్ల కప్ మీద ఫ్రిక్షన్ వచ్చి కప్లో కూడా బేర్ అవుట్ అయిపోతుంది. ఈ రెండు ఇప్పుడు రౌండ్ షేప్గా లేకుండా ఫ్రిక్షన్ వచ్చేస్తుంది అనమాట. దీనివల్ల పెయిన్ వస్తుంది. దీన్ని ఏవిఎన్, ఏవాస్క్యులర్ నెక్రోసిస్ అంటాం. అయితే డాక్టర్ గారు, పెయిన్ ఒక్కటే వస్తుందా, ఇంకా వేరే ఇతర సిమ్టమ్స్ ఏమైనా మనకు కనిపిస్తాయా? సో ఇనీషియల్గా ఫస్ట్ పెయిన్ వస్తుందండి. ఇక్కడ గ్రాయిన్ రీజన్లో వస్తుంది పెయిన్. గ్రాయిన్ లేకపోతే సైడ్లో వస్తుంది, హిప్ సైడ్లో. ఫస్ట్ సిమ్టమ్ అది పెయిన్. ఆ పెయిన్ ఎప్పుడు వస్తుంది? ఫస్ట్లో ఎక్కువ స్ట్రెయిన్ అయితేనే, లేకపోతే ఎక్కువ సేపు నడిస్తేనే వస్తుంది పెయిన్. స్లోగా అది పెరిగేసరికి ఆ పెయిన్ ఈవెన్ కూర్చొని ఉన్నా రావచ్చు. పెయిన్ తర్వాత రిస్ట్రిక్షన్ ఆఫ్ మూవ్మెంట్ కూడా స్టార్ట్ అవుతుంది. అంటే అన్ని డైరెక్షన్స్ లో మూవ్ చేయలేకపోతారు, ఆ స్టిఫ్నెస్ వచ్చేస్తుంది హిప్ జాయింట్ లో. సో దట్ ఈస్ ద నెక్స్ట్. చాలా సివియర్ కేసెస్ లో ఆల్మోస్ట్ వీల్ చైర్ స్టేజ్ కి వచ్చేస్తారు, అసలు నడవలేకపోతారు వెరీ సివియర్ స్టేజెస్ లో. అయితే డాక్టర్ గారు, ముఖ్యంగా ఇది కోవిడ్ అటాక్ అయిన పేషెంట్స్ లోనే ఎక్కువగా చూస్తూ ఉంటామా, లేకపోతే వేరే ఇతర కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళలో కూడా ఈ ఏవిఎన్ అనే సమస్య చూడొచ్చా మనం? సో ఏవిఎన్ అంటే ఏంటి? నేను చెప్పినట్టు బేసిక్ గా బ్లడ్ సప్లై బ్లాక్ అయిపోతే దాన్ని ఏవిఎన్ అంటారు. సో ఓన్లీ కోవిడ్ తర్వాత, ముందు ఎప్పటి నుంచో ఉంది ఏవిఎన్ ప్రాబ్లం, కానీ ఆ పర్సంటేజ్, ఆ ఫ్రీక్వెన్సీ పెరిగింది కోవిడ్ తర్వాత. ఎందుకంటే సో బేసిక్గా ఏవిఎన్ బ్లడ్ సప్లై బ్లాక్ అవడం వేరే వేరే కారణాల వల్ల ఉంటాయి అనమాట. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల అవ్వచ్చు, స్మోక్ చేయడం వల్ల అవ్వచ్చు, స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల అవ్వచ్చు, ఏమైనా ఇంజరీ, హిప్ జాయింట్ దగ్గర ఇంజరీ అయితే కూడా అవ్వచ్చు, కొన్నిసార్లు ఏ కారణం లేకుండా కూడా అవ్వచ్చు. దాన్ని ఇడియోపాథిక్ అంటాము. అంటే ఆల్కహాల్ తీసుకున్న ప్రతి పర్సన్ కి రాదు, కొందరికి ఆ ప్రీ డిస్పోజిషన్ ఉంటుంది అనమాట. కోవిడ్ తర్వాత ఎందుకు పెరిగిందంటే రెండు థియరీస్ ఉన్నాయి అనమాట. ఒకటి, కోవిడ్ లో లైఫ్ సేవ్ చేయడానికి స్టెరాయిడ్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఆల్రెడీ స్టెరాయిడ్ ఏవిఎన్కి ఒక రిస్క్ ఫ్యాక్టర్ అని తెలుసు, దానివల్ల అవ్వచ్చు. కానీ చాలా మందికి కోవిడ్ వచ్చిన వాళ్ళకి స్టెరాయిడ్స్ తీసుకోకపోయినా కూడా ఈ ఏవిఎన్ అనేది వచ్చిందనమాట. సో మేబీ ఆ కోవిడ్ వైరస్ వల్ల, ఆ కోవిడ్ డిజీజ్ వల్ల ఆ బ్లడ్ చాలా థిక్ అయిపోయి అక్కడ క్లాట్ ఫామ్ అయ్యి ఆ బ్లడ్ సప్లై బ్లాక్ అయి ఉండొచ్చు. సో కోవిడ్ తర్వాత కోవిడ్ సర్వైవర్స్కి ఒక 2 years ఆఫ్టర్ కోవిడ్ వచ్చిన వాళ్ళకి ఈ హిప్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. అందరికీ కాదు, మళ్ళీ ఒక సబ్సెట్ ఆఫ్ పేషెంట్స్ లో స్టార్ట్ అవుతుంది. మన హాస్పిటల్లో అయితే ఎక్కువగా కోవిడ్ అటాక్ అయిన పేషెంట్స్ లో ఎక్కువ రేట్ మాత్రం ఈ ఏవిఎన్ కనిపిస్తుంది రీసెంట్ గా. అవునండి. సో లాస్ట్ 2 years లో ఒక 75% ఆఫ్ హిప్ పేషెంట్స్ 20 to 30 years ఏజ్ గ్రూప్ లో కోవిడ్ వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట. సో పోస్ట్ కోవిడ్ ఏవిఎన్ అంటున్నాం దీన్ని. సో దీని మీద ఒక పేపర్ కూడా రాస్తున్నాము. సో మేబీ అనదర్ 2-3 months లో అది పబ్లిష్ అవుతుంది జర్నల్. డాక్టర్ గారు, అయితే ఏవిఎన్, ఈ వాస్క్యులర్ నెక్రోసిస్ అనేది ఎక్కువ ఏ ఏజ్ వాళ్ళలో చూస్తూ ఉంటాం మనం? జనరల్ గా ఏవిఎన్ కొంచెం తక్కువ ఏజ్ లోనే వస్తుంది. ఇప్పుడు మోకాలు అరగటం అంటాం కదా, యూజువల్ గా 55+ కి స్టార్ట్ అవుతుంది అది. హిప్ ఆర్థరైటిస్ స్టార్ట్ అయితే కొంచెం ఎర్లియర్ ఏజ్ గ్రూప్ లో వస్తుంది, 35 to 45,
ఆ ఏజ్ గ్రూప్. ఇప్పుడు కోవిడ్ తర్వాత వచ్చిన ఏవియన్ ఇంకా యంగ్ ఏజ్ గ్రూప్లో వస్తుంది. సో ఈవెన్ 25 to 35 ఏజ్ గ్రూప్ చాలా కామన్ అయిపోయింది ఇప్పుడు. ఓకే. అండ్ ఈ ఏవియన్కి మాన్యువల్ సర్జరీ కంటే రోబోటిక్ సర్జరీ బాగా ఎఫెక్టివ్ ఉంది అని విన్నాను. ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రికవరీ రేట్ అనేది ఉంటుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఏవియన్కి ఆపరేషన్ అనేది అవసరం లేదు, అంటే హిప్ రిప్లేస్మెంట్ అవసరం లేదు. ఫస్ట్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 వరకు టోటల్గా ఏవియన్లో 4 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1 to స్టేజ్ 3 వరకు యూజువల్గా ఆపరేషన్ అవసరం రాదు. కొన్ని మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్, కొన్ని బిస్ఫాస్ఫినేట్స్ అని ఒక మెడిసిన్ ఉంటుంది బోన్ స్ట్రెంత్ కోసం. సో ఇవన్నీ ట్రై చేయొచ్చు. ఎక్సర్సైజ్లు తుంటి జాయింట్ చుట్టూ ఉన్న మసిల్స్కి స్ట్రెంత్ వచ్చేస్తే దాని మీద ప్రెషర్ తగ్గుతుంది. సో ఇవన్నీ ట్రీట్మెంట్స్ అనమాట. ఒక స్టేజ్ తర్వాత ఇవన్నీ ఫెయిల్ అయితే కోర్ డీకంప్రెషన్ ఒక సర్జరీ చేస్తారు కొందరు. దాంట్లో ఏం చేస్తారంటే ఈ బోన్లో డ్రిల్ చేస్తారు, ఒక డ్రిల్ చేసి దాంట్లో బోన్ గ్రాఫ్ట్ చేస్తారు. దానివల్ల ఆ బ్లడ్ సప్లై కొంచెం పెరుగుతుందని వాళ్ళ ఫీలింగ్. చాలా మంది చేస్తారు కానీ సన్షైన్లో చేయము, ఎందుకంటే ఆ రిజల్ట్స్ చాలా వేరియబుల్గా ఉంటాయి. ఆల్మోస్ట్ డౌన్ టు 20% ఆఫ్ సక్సెస్ రేట్ ఉంటుంది. ఆ సక్సెస్ అయినా కూడా ఏదో ఒక రోజు ఒక 1-2 yearsలో మళ్ళీ రిప్లేస్మెంట్ అవసరం వస్తుంది. బేసిక్గా ఏం చేస్తామంటే ఈ అరిగిన బాల్ని తీసేసి కొత్త బాల్ వేస్తాము, అరిగిన కప్ని తీసేసి ఆర్టిఫిషియల్ కప్ వేస్తాము. ఈ బాల్ కప్ మార్చడం వల్ల ఈ ఫ్రిక్షన్ ఏదైతే వచ్చేదో అది పోయి మంచిగా స్మూత్ మూమెంట్ వచ్చేస్తుంది మళ్ళీ. దీన్ని హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ అంటాము, టోటల్ హిప్ రిప్లేస్మెంట్, THR. సో ఈ ఆల్మోస్ట్ మోర్ దెన్ 20 years నుంచి ఈ సర్జరీ చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది. కానీ దీనికి కొన్ని కాంప్లికేషన్స్ అవ్వచ్చు. మాన్యువల్ సర్జరీలో ఏమవుతుందంటే ఈ కప్ ఏదైతే వేస్తున్నామో కరెక్ట్ యాంగిల్లో పడాలి. ఎగ్జాక్ట్గా 40 degrees ఇంక్లినేషన్, 20 degrees యాంటీవర్షన్ ఉంటేనే దాని డిస్లొకేషన్ రేట్స్ తక్కువ ఉంటాయి. డిస్లొకేషన్ అంటే ఏంటి? ఒకసారి ఆర్టిఫిషియల్ జాయింట్ వేసినాక కొన్నిసార్లు ఒక యాంగిల్లో ఆ బాల్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో డిస్లొకేట్ అయిపోతుంది. ఈ కప్ సరిగ్గా యాంగిల్లో పెట్టకపోతే అట్లా అవ్వచ్చు అనమాట. సో మాన్యువల్ సర్జరీలో ఆ డిస్లొకేషన్ రేట్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. అదే రోబోటిక్ సర్జరీలో ఎగ్జాక్ట్లీ. సో మనం పెట్టాల్సిన కప్పు ఎగ్జాక్ట్గా మనం ప్లాన్ చేసిన 40 degrees, 20 degreesలో వేయచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే మనం ఆ కప్ వేయడానికి బోన్ని రీమ్ చేయాల్సి వస్తుంది. ఆ బోన్ ఎక్సెస్ బోన్ని తీసేసి కప్ వేయాల్సి వస్తుంది. సో మాన్యువల్ సర్జరీలో ఎక్స్పీరియన్స్ లేకపోతే ఆ బోన్ కొంచెం డిఫరెంట్గా ఉన్నా కూడా ఎక్కువ బోన్ తీసే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఆ ప్రాబ్లం కూడా లేదు. ఇప్పుడు రోబోట్ మనకి చెప్తుంది ఎంత బోన్ తీస్తే బెటరు. సో ఓన్లీ ఆ బిట్ని తీయగలుగుతాం. నెక్స్ట్ థింగ్ ఇస్ కప్ పెట్టడం. సో ఆయన కరెక్ట్ యాంగిల్ పెట్టాలి, కానీ కరెక్ట్ డెప్త్ కూడా కొట్టాలి. సో ఎక్కువ కొట్టేస్తే ఇటు సైడ్ నుంచి బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది మామూలుగా. సో ఇప్పుడు రోబోట్తో ఎగ్జాక్ట్గా మనం ఎన్ని షాట్స్ కొట్టాలి అవన్నీ కూడా చెప్తుంది మనకి. సో యాంగిల్ కరెక్ట్ అయిపోతుంది, ఎంత బోన్ తీయాలో అంతే బోన్ తీస్తున్నాము, అండ్ కరెక్ట్ పొజిషన్లో వేయగలుగుతాం. సో ఈ 3 advantages వల్ల యాక్యురసీ పెరిగి ఫాస్ట్గా రికవర్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ రోబోటిక్. మాన్యువల్తో పోలిస్తే రోబోటిక్ ఇంత అడ్వాంటేజెస్ ఉన్నాయి. అవునండి డాక్టర్ గారు. అయితే 4th స్టేజ్కి వెళ్తే మనకి సర్జరీ ఇంపార్టెంట్ అని అర్థమవుతుంది. అదే మరి ఇనిషియల్ స్టేజెస్లోనే మనం మెడిసిన్స్ ద్వారా మనం క్యూర్ చేసుకోలేమా? చేయొచ్చు. అదే నా స్టడీలో చూస్తున్నాము. ఇప్పుడు నెక్స్ట్ 2-3 months పబ్లిష్ అవుతుంది. ఫస్ట్ స్టేజ్ టు థర్డ్ స్టేజ్ వరకు మెడిసిన్స్ యూజువల్గా సరిపోతాయి. కొందరికి ఎస్పెషలీ కోవిడ్ తర్వాత, బిఫోర్ కోవిడ్ ఏవియన్ కొంచెం వేరేగా బిహేవ్ అయ్యేది. అంటే మెడిసిన్స్తో చాలా మటుకు దాన్ని స్టాప్ చేయొచ్చు ఆ స్టేజ్లో. కానీ కోవిడ్ తర్వాత వచ్చిన ఏవియన్లో ఏం చూస్తున్నామంటే ఇవి బాగా ఫాస్ట్గా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవుతుంది. అండ్ రెసిస్టెన్స్ కూడా పెరిగే ఉంటదేమో కదా? రెసిస్టెన్స్ పెరిగింది కానీ ఆ కార్టిలేజ్కి స్ట్రెంత్ తగ్గిపోతుంది ఫాస్ట్గా. సో కొందరికి స్టేజ్ 2-3 కూడా ఆపరేషన్ అవసరం వస్తుంది, ఎందుకంటే బాగా సివియర్గా ఉంటుంది పెయిన్. సో మెడిసిన్స్ ట్రయల్ ఇవ్వచ్చు. ఒక 30 to 40% ఆఫ్ పీపుల్ బాగానే ఉంటున్నారు మెడిసిన్స్తో వితౌట్ సర్జరీ. కానీ చాలా ఆల్మోస్ట్ 60% ఆఫ్ పేషెంట్స్లో ఆ మెడిసిన్స్ వాడినా కూడా అది ప్రోగ్రెస్ అవుతుంది నెక్స్ట్ స్టేజ్కి. కానీ అది ఎంతవరకు లాగలుగుతామో అంత లాగిస్తూ పోవాలి. సో ఓన్లీ ఆ ఫైనల్ అన్బేరబుల్ పెయిన్ స్టేజ్కి వచ్చినప్పుడు ఆపరేషన్ ప్లాన్ చేస్తాం. ఓకే డాక్టర్ గారు, వన్స్ ఎవాస్కులర్ నెక్రోసిస్ సర్జరీ అయిన తర్వాత వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంటికి వెళ్ళిన తర్వాత? సో ఈ సర్జరీని THR అంటామండి, టోటల్ హిప్ రిప్లేస్మెంట్. ఓకే. సో దీనికి బెడ్ రెస్ట్ అవసరం లేదు. ఇవాళ ఆపరేషన్ అయితే రేపటి నుంచి నడిపిస్తాం వాకర్తో. ఫుల్ వెయిట్ వేసి నడవచ్చు దాని మీద. అండ్ ఆ వాకర్ తీసేసి నడవడానికి టేక్స్ 2 weeks. ఇంటికి ఒక 2 daysలో పంపించేస్తాము. అడ్మిషన్ టైం కూడా తగ్గింది ఇప్పుడు రోబోటిక్స్తో. సో 2 days ఇంటికి వెళ్ళిపోవచ్చు, 2 weeksలో వాకర్ తీసేసి నడవచ్చు, 2 monthsలో మామూలుగా నడవచ్చు. అసలు ఎవరికి తెలియని కూడా తెలియదు ఆపరేషన్ అయినట్టు. అయితే వీళ్ళు స్పోర్ట్స్ ఆడే పర్సన్ అనుకుంటే మళ్ళీ వాళ్ళు స్పోర్ట్స్ లో ఆడడం కానీ, జిమ్ చేయడం కానీ ఇలాంటి యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవ్వచ్చు అంటారా? డెఫినెట్ గా. సో ఒకటే రిస్ట్రిక్షన్ ఏంటంటే క్రాస్ లెగ్డ్ కూర్చోవడం అవాయిడ్ చేస్తే బెటర్. ఓకే, సో కింద కూర్చోవడం.
బట్ అది కూడా చేయొచ్చు కొందరు. ఫర్ ఎగ్జాంపుల్ యాండీ మరే నాకు చాలా ఫేమస్ టెన్నిస్ ప్లేయర్ ఉన్నారు ఫ్రమ్ బ్రిటన్. యాండీ మరే ఎక్సలెంట్ టెన్నిస్ ప్లేయర్. తనకి పాపం హిప్ జాయింట్ డ్యామేజ్ అయింది మేబీ 3-4 years ago. తనకి హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ అయింది, మళ్ళీ అదే లెవెల్లో ఆడుతున్నారు, కప్స్ గెలుస్తున్నారు. సో యూ క్యాన్ గెట్ బ్యాక్ టు స్పోర్ట్స్ హిప్ రిప్లేస్మెంట్ అయినా కూడా. ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఇండియన్ టాయిలెట్స్ అవాయిడ్ చేయమంటారా? ఎట్లా అంటే సో ఫస్ట్ థింగ్ మీరు చెప్పింది ఏంటంటే, మీరు చెప్పినట్టు ఇండియన్ టాయిలెట్స్ అవాయిడ్ చేస్తే బెటర్. అది కూడా చేయొచ్చు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కూర్చోవాల్సి వస్తే కూర్చోవచ్చు, కానీ ఎంత తక్కువ చేస్తే అంత బెటర్ అనమాట. సో కింద కూర్చోవడం మానేస్తే బెటర్. ఎక్సర్సైజ్ రోజు ఒక అరగంట, 24 hours ఒక ½ hour ఆ హిప్ జాయింట్ ఎక్సర్సైజ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే దాని లైఫ్ పెరగచ్చు. డాక్టర్ గారు, అయితే ఈ టోటల్ హిప్ రిప్లేస్మెంట్ ఈ చేపించుకున్నాక ఈ లైఫ్ స్పాన్ మీరు యూజ్ చేసేవి టెక్నిక్స్ అవి ఎన్ని రోజుల వరకు ఉంటుంది అంటారు? మంచి క్వశ్చన్ అడిగారండి. సో ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ దేవుడిచ్చిన జాయింటే అరిగింది. సో ఇది ఆఫ్టర్ ఆల్ మ్యాన్ మేడ్ జాయింట్. సో దీనికి డెఫినెట్గా ఒక లైఫ్ ఉంటుంది. సో యూజువల్గా యావరేజ్గా చూస్తే, ఎస్పెషలీ ప్రెసెంట్ డే వాడిన మెటీరియల్స్ చూస్తే, అదొక 15 to 20 years యావరేజ్గా రావచ్చు. డెఫినెట్గా మార్చాలని ఏమి ఉండదు, కానీ దానికి ఒక లైఫ్ ఉంటే అది కూడా అరుగుతుంది ఒక ఏజ్ తర్వాత. సో యావరేజ్గా చూస్తే 15-20 years వస్తుంది. అదే మీరు ఆపరేషన్ తర్వాత కొన్ని ప్రికాషన్స్ ఫాలో అయ్యి కింద కూర్చోకపోవడం, ఇండియన్ టాయిలెట్స్ వాడకపోవడం, కొంచెం హెవీ ఎక్సర్సైజ్ చేయకపోవడం అండ్ హిప్ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తే దాని లైఫ్ పెరగచ్చు కూడా. ఓకే, బట్ యావరేజ్గా చూస్తే 15-20 years రావాలి. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ బాధతో బాధపడుతున్న వాళ్ళు ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు? మీరు ఏ ఏజ్ నుంచి చూసారు? సో యాజ్ ఐ సెడ్, మెజారిటీ పోస్ట్ కోవిడ్ ఏవియన్ వాళ్ళు 20 to 30 years ఏజ్ గ్రూప్ ఉన్నారు, 20 to 35 yearsలో. కానీ తక్కువ ఏజ్ వాళ్ళకి కూడా చేసాము. అంటే ఏవియన్ ప్రాబ్లంతో కాదు, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఒక ప్రాబ్లం ఉంది యంగ్ ఏజ్లో. ఆల్మోస్ట్ ఈవెన్ 14 to 16 ఏజ్లో కూడా చేసాము. ఒక 3 patients గుర్తున్నారు నాకు. ఒక యంగ్ గర్ల్, 2 young girls and 1 young boy. 13 to 15 ఏజ్ గ్రూప్లో కూడా ఉన్నారు. ఇడియోపాథిక్ కాండ్రోలైసిస్ అని ఒక కండిషన్, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఒక కండిషన్. సో యంగెస్ట్ టోటల్ హిప్ రిప్లేస్మెంట్ మేము చేసింది ఏంటంటే 13 years to 17 years. ఓల్డెస్ట్ ఎంతైనా అంటే ఆ హిప్ ఆర్థరైటిస్ ఏ ఏజ్లో అయినా రావచ్చు. సో కొందరికి ఇంజరీ అయ్యి కూడా ఆర్థరైటిస్ రావచ్చు. సో ఆల్మోస్ట్ 87 to 90 years ఏజ్ కూడా చేసాము. అంటే 90 years లో కూడా సపోర్ట్ చేస్తుంది అంటారా సార్? డెఫినెట్గా. అంటే అది అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సర్జరీకి ఆపరేషన్ తర్వాత బెడ్ రెస్ట్ అవసరం లేదు. సో ఆపరేషన్ తర్వాత మళ్ళీ 2-3 months బెడ్ రెస్ట్ అంటే అదొక హెడేక్, మళ్ళీ బెడ్ సోర్స్ ఫామ్ అవ్వచ్చు, ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఇదేంటంటే ద బ్యూటీ ఆఫ్ ఇట్ ఈస్ ఆపరేషన్ అయింది సెకండ్ డే నుంచి నడిపిస్తాము ఫుల్ వెయిట్ వేస్తూ. సో దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్. డాక్టర్ గారు, ఈ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ కి యూజ్ చేసే మెటీరియల్ మనం ఇండియాలోంచి యూజ్ చేయొచ్చా, లేకపోతే ఎక్కడన్నా అబ్రాడ్ నుంచి తెప్పించుకుంటున్నారా మీరు? సో ఈ హిప్ రిప్లేస్మెంట్ అని ఇంప్లాంట్స్ ఏవైతే ఉన్నాయండి, ఇండియాలో కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. మంచి ఇంప్లాంట్స్ ఉన్నాయి ఇండియాలో కూడా, వెరీ గుడ్ కంపెనీస్ అదే. ఓకే. అండ్ అమెరికన్ మేక్స్ ఉంటాయి, జర్మన్ మేక్స్ ఉంటాయి, బ్రిటిష్ మేక్స్ ఉంటాయి. సో ఇప్పుడు రోబోట్తో వాడేవి ఓన్లీ అమెరికన్ మేక్ ఉంటుంది. స్ట్రైకర్ కంపెనీతో ఒకటి ఉంటుంది, అది మేము వాడతాం. బట్ నాన్ రోబోటిక్ కేసెస్కి ఇండియన్వి కూడా వాడతాము, జర్మన్. పేషెంట్ కావాల్సిన దాన్ని బట్టి ఉంటుంది అనమాట. దాంట్లో వేరే వేరే టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయండి. సో బేసిక్గా హిప్ రిప్లేస్మెంట్ అనేది యాజ్ ఐ టోల్డ్ యూ, బాల్ని మారుస్తున్నాము, కప్ని మారుస్తున్నాము. సో దీనికి ఒక మెటీరియల్ ఉంటుంది, దీనికి ఒక మెటీరియల్ ఉంటుంది. పాత రోజుల్లో మెటల్ బాల్, మెటల్ కప్ వాడేవాళ్ళం, అది ఇంకా కంప్లీట్గా అవుట్ అయిపోయింది, ఇంకెవరు వాడట్లేదు అట్లా. సో దీంట్లో ఇప్పుడు 3 types ఉంటాయి: మెటల్ బాల్, ప్లాస్టిక్ కప్. సో ప్లాస్టిక్ కప్ అంటే ఇట్లా ఉంటుందండి, ఈ ప్లాస్టిక్ కనిపిస్తుందా వైట్ కలర్, దీన్ని పాలీథిలీన్ అంటాము. ఇది చాలా టఫ్ ప్లాస్టిక్. సో బాల్ మెటల్ అండ్ కప్ ప్లాస్టిక్, ఇది అన్నిటికన్నా తక్కువ కాస్ట్ ఉంటుంది, మంచి రిజల్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ సెరామిక్ బాల్, ప్లాస్టిక్ కప్, ఇది ఒక నెక్స్ట్ కాంబినేషన్. ఇప్పుడు లేటెస్ట్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లస్ లాంగెస్ట్ లాస్టింగ్ అంటే లాంగెస్ట్ లైఫ్ ఉన్నది సెరామిక్ బాల్, సెరామిక్ కప్. సో ఇది హైయెస్ట్ మెటీరియల్ అనమాట. సో ఇది యంగ్ ఏజ్ గ్రూప్ లో ఇది వాడితే బెస్ట్. రోబోట్ వాడితే సెరామిక్ బాల్, ప్లాస్టిక్ కప్ కూడా సరిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అసలు ఎవాస్కులర్ నెక్రోసిస్ అంటే ఏంటి, టోటల్ హిప్ రిప్లేస్మెంట్ రోబోటిక్స్ ద్వారా మనకి ఎంత బెనిఫిషియల్ ఉందని చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.